ఫేస్ బ్లాక్ అయిపోయింది. మహానాడుకి లేని ఇది ఆ టెంపర్ అదే కదా రంగా మర్డర్కి. చాలా ఉంటదట కదా, అది వేరు. కాన్వాయ్ కాదు కదా అక్కడ సభ, ఊళ్ళో కాన్వాయ్తో కాదు. అక్కడ బేసిక్ గా రంగాకి ఆ టైంలో వచ్చింది ఏంటంటే కాపులు, ఇది మహానాడు కమ్మ సామాజిక వర్గం అన్నప్పుడు కాపుల్లో వచ్చినటువంటి కసి అది వాస్తవంగా. దాంట్లో రంగా ఆ రోజు జాతీయ నాయకుడేం కాదు, రాష్ట్ర నాయకుడేం కాదు. మిగతా రాష్ట్ర నాయకులు ఎవరయ్యా అంటే ఆయన ఎవరు, కేకే, తర్వాత డిఎస్, లేకపోతే వి హనుమంతరావు, ఇట్లాంటి వాళ్ళే. పెద్ద ఫెమిలియారిటీ కూడా కాదు. కాపుల శక్తి ఏంటో చూపెడదాం అన్నటువంటి ఒక ఫీలింగ్ మహానాడుకి 300 జనం వచ్చారు. దానివల్లనే అసలు ఎన్టీ రామారావు కోపం రావడం కావచ్చు, రంగాన్ని దెబ్బగొట్టాలన్నటువంటి కాన్సెప్ట్ రావడం కావచ్చు, ఆ తర్వాత శరవేగంగా ఆయన మర్డర్ దాకా వెళ్ళడానికి కారణం కాపునాడు. అంటే ఆ స్థాయి ఇమేజ్ అన్నటువంటిది తర్వాతన ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు కనబడాల. పాదయాత్రలో కనబడింది, రాజశేఖర రెడ్డి కనబడింది, జగన్మోహన్ రెడ్డి కనబడింది, చంద్రబాబు నాయుడు పాదయాత్ర అప్పుడు కూడా గట్టిగా కనబడింది. అయితే కంపారిజన్ చేసుకున్నప్పుడు వాటన్నిటికంటే కూడా మన జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ వచ్చినట్టు జనం. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ టెంపో క్రియేట్ చేయాలి ఒకటి. ఆ టెంపో అంటే వరుస పెట్టి రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఇట్లాగా సభలు పెట్టేద్దాం అనేది ప్లాన్ చేసుకున్నాం.